ఆ బీజేపీకి జూబ్లీ హిల్స్ గుబులు వాస్తవమే. బీజేపీలో జూబ్లీ హిల్స్ కు భయపడాల్సిందే అక్కడ పరిస్థితి. మరి ఇంతవరకు కూడా క్యాండిడేట్ కానీ మరి ఆ బీజేపీ పార్టీ శ్రేణులు కానీ జూబ్లీ హిల్స్ పైన ఎవరు నిలబడతారు ఏంది అనేది కూడా సరైన వ్యవస్థ అనేది కూడా ఇంతవరకు కూడా దిశానిర్దేశం అనేది కలగలేదు. వాస్తవంగా బీజేపీ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో గోషామహల్ స్థానం మాత్రమే బీజేపీకి ఉంది. అక్కడ కూడా ఆ రాజా సింగ్ కూడా ఆ బీజేపీ పార్టీకి కూడా రాజీనామా చేయడం వల్ల కూడా వాళ్ళు దాదాపుగా కూడా ఏది హైదరాబాద్ ఏరియా అంతా కూడా కసరత్తు లోపల కూడా ఏదో విధంగానైతే వెనక ముందు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లే పరిస్థితి మనకు కనబడతలేదు. ఆ విధంగా బీజేపీ పార్టీకి మాత్రం ఆ గుబులు అనేది ఉంటుంది అని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఏదైనా సరే మనం సర్వే అనేది పర్ఫెక్ట్ గా చేస్తే 100 and 200% ఆడ గెలిపే స్థానంగా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ స్థానం 3వదే ఉంది. మరి ఈసారి పరిస్థితి ఏంది? ఒకవేళ మనం పోటీ చేస్తాం, పోటీ చేసినంత మాత్రాన మరి గెలవకపోతే కూడా వాస్తవంగా ఆ ప్రాంతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బీజేపీకి సరైన స్థానం కూడా ఉండకపోవచ్చు భవిష్యత్తులో అని కూడా వాళ్ళకి ఆ భయం అనేది కనిపిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ రామచంద్రరావు ఈ ఎన్నిక పరీక్ష. వాస్తవంగా పార్టీ చీఫ్ రామచంద్రరావు గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఎగ్జామ్ లాగానే. అది కరెక్టే. గెలిస్తే ఓకే, ఓడితే అపవాదు. సిగ్మెంట్ లో ప్రతి వారం కేంద్ర మంత్రి పర్యటన. బైపోల్ కోసం ఇప్పటికే 5గురితో కమిటీ. గత ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితం. అది తెలిసిన విషయమే. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికలో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఒక పరీక్షగా మారనున్నది. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సభ పరిధిలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉన్నది. కేంద్రం కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే ఉప ఎన్నిక పార్టీ అభ్యర్థికి గెలిపించుకోలేకపోతే ఒకవైపు పార్టీలో, మరోవైపు కేంద్రం పెద్దల వద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుంది. టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. దీంతో ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిపించుకోవడం కేంద్ర మంత్రికి సవాల్గా మారింది. అందుకే ఆయన ప్రతి శనివారం, ఆదివారాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమావేశాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక తలకాయ నొప్పి ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియామకంపై తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. వాస్తవంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క నియమించిన తర్వాత ప్రధానమైనటువంటి ఎన్నిక. మరి ఈ ఎన్నికలో కూడా రామచంద్రరావు గారు కూడా గెలుపులో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. ఎన్ని ఓట్లు సాధించారనే అంశంపై స్టేట్ చీఫ్ పనితీరు కొలమానంగా నిలుస్తుంది. ఆయన నియామకంపై పార్టీ కేడర్లో ఇప్పటికే తీవ్ర నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలు మరింత బలం చేకూరించే విధంగా తయారవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహా నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలతోనే బీజేపీ పార్టీ అనేది ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఈ బీజేపీ జూబ్లీ హిల్స్ స్థానంలో గనక సరైన ఫలితం బీజేపీకి రాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా కొద్దిగా ఒక రకమైన కేంద్రం నుంచి కానీ మరి ప్రజల నుంచి కూడా కొన్ని పార్టీ పరంగా ఒత్తిడి పడే అవకాశం అనేది సహజంగా వస్తుందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా అందుకే ఇక బీజేపీ పార్టీకి మాత్రం మొత్తానికి అయితే గుబులుగానే ఉంది. ఏదైనా సరే గత ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమైంది. కానీ ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితి చూసినా కానీ బీజేపీకి అయితే ప్రధానంగా 3వ స్థానమే కనిపిస్తున్నట్టుగా సర్వే కనబడుతుంది. అంతే. చూడాలి మరి అభ్యర్థి విషయంలో కనుక మరి వాళ్ళు కసరత్తు ఏమైనా చేయరా అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో చాలా కసరత్తులు అనేది చేస్తుంది. ఈ విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇక ఏ పార్టీ ఆ పార్టీలోనే మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ పెత్తనమాట.
ఇక కాంట్రాక్టర్లదే చాలా పెత్తనం ఉందట ఇక్కడ. లంచాలకు డిమాండ్, ఎదురు తిరిగితే నెగిటివ్ రిపోర్టు, ప్రిన్సిపాల్ లెక్చరర్లకు మెమోలు, సస్పెన్షన్ ఆర్డర్లు, సెక్రటరీ ఆశీస్సులతో అరాజకాలు, ఈ లక్షల్లో వేతనాలు, కార్ల సౌకర్యం సైతం వివాదాస్పదంగా అకాడమిక్ ఇన్ఛార్జ్ వ్యవహార శైలట. ఈ విధంగా ఈ దాదాపుగా అనుమతులు లేకుండానే నియామకాలు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా కూడా ఈ విధంగా జరుగుతుందట. ప్రభుత్వం కొద్దిగా ఇటువంటి వాటిపైన దృష్టి పెడితే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు.